welcome back to the show. Meer vintunaru Telugu One Radio on Internet Story with your trendy Teju in your favorite show Tollywood Talkies. Mari ee roju show lo appadi nundi Teju chinna pillalaki chocolate ఊరించినట్టు ఊరిస్తూనే ఉంది. సో పరుచూరి మురళి గారు ఎక్కడ అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఆ సందర్భం రానే వచ్చింది. మన స్టూడియోకి విచ్చేశారు ది గ్రాండ్ సెలబ్రిటీ అధినాయకుడు వన్ మ్యాన్ ఆర్మీ నన్ అదర్ దాన్ పరుచూరి మురళి గారు. వెల్కమ్ టు ద షో సార్. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఐ మీన్ ఐమ్ బీన్ టెల్లింగ్ ద పీపుల్ లైక్ వస్తున్నారు అని చెప్తున్నాను అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఆల్రెడీ ఒక కాలర్ కూడా కాల్ చేసేసారు మనకి. అండ్ వెల్కమ్ టు ద షో సార్. గ్రాండ్ వెల్కమ్ రియలీ. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ మూవీ అంత బాగా హిట్ అయింది అండ్ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అండ్ బాలకృష్ణ గారికి దిస్ ఇస్ ఫస్ట్ లైక్ 3 క్యారెక్టర్స్ చేయడం వారి లైఫ్ లో, ట్రిపుల్ రోల్స్ చేయడం. నాకు తెలిసి ఐ మీన్ టాక్ నేను విన్నాను లైక్ బాలకృష్ణ గారు ఫస్ట్ ఈ ఆఫర్ తీసుకోవడానికి కొంచెం భయపడ్డారని, ఎందుకంటే ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారు కదా. సో ఇంట్రెస్టింగ్ గా చేశారు. ఐ మీన్ ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది ట్రిపుల్ రోల్స్, అండ్ తర్వాత చిరు గారు, తర్వాత కృష్ణ గారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ బాలకృష్ణ గారికి మీరు ఇవ్వడం జరిగింది. ఓ మై గాడ్. అంటే ఐ మీన్ మీరు ఈ కథని ప్రిపేర్ చేసి ఆయనకి చెప్పి ఐ మీన్ ఈ డైరెక్షన్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవడం జరిగింది. సో హౌ డు యూ ఫీల్ సార్? చాలా ఆనందంగా ఉంది. అంటే 3 క్యారెక్టర్లు డైరెక్ట్ చేయడం అంటే కత్తిమీద లాంటిది అది. అవును. అందులో బాలకృష్ణ గారు సీనియర్ ఆర్టిస్ట్, పెద్ద హీరో, బిగ్ హీరో. ప్లస్ ఆయనకి అవలేలుగా ఉండొచ్చు, బట్ డైరెక్టర్ గా అయితే మాత్రం నాకు కొత్త ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్ అది. సో మీరు ఇన్ని మూవీస్ తీసాక కూడా మీరు న్యూ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవుతున్నారు? 100%. ఏ ఫిలిం కా ఫిలిం ఇట్ ఈస్ న్యూ ఎక్స్పీరియన్స్. అంటే డైరెక్టర్ కార్డు పాతదై ఉండొచ్చు, కథ కొత్తది, డైలీ మాట కొత్తగా ఉండాలి అన్నట్టుగా. అప్పుడు నేను కూడా నాకు కొత్తగానే అనిపిస్తుంది అది. ఓకే, అంటే మనకి హీరో గారు మీకు ఫస్ట్ ట్రిపుల్ రోల్స్ చేస్తా అని మీకు చెప్పడం జరిగిందా, లేకపోతే కథని మీరే ఫస్ట్ ఎంచుకొని ఆ తర్వాత మీరు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందా? ట్రిపుల్ రోల్స్ అనేది డిసైడెడ్. అది పెద్ద ఆయన క్యారెక్టర్, ఎన్టీ రామారావు క్యారెక్టర్ బాలకృష్ణ గారు సజెషన్ ఇచ్చారు, అది నేను చేస్తానని. బట్ ఈ రోజు ఆ క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది. ఎన్టీ రామారావు లా ఉన్నారా అని ఆయన జడ్జ్ చేశాడు యాక్చువల్ గా క్యారెక్టర్ బాలకృష్ణ గారు. సో ఐ మీన్ ఎలా పిక్ చేసుకున్నారు సార్ స్టోరీ? స్టోరీ పిక్ చేయటం కాదమ్మా, 3 డైమెన్షన్స్ ఉంటాయి క్యారెక్టరైజేషన్, ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ చాలా గొప్ప క్యారెక్టర్ అది. అంటే సాక్రిఫైసింగ్ అండ్ ఎమోషనల్, పవర్, 3 మింగిలి అన్న క్యారెక్టర్. లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి హైలైట్ అనమాట. ఇంకా అసలు ఆయనకి సింగిల్ ఎమోషన్ ఒకటే, పాజిటివ్ నేచర్ తప్ప రెండోది తెలియదు దానికి. పాజిటివ్ నేచర్ అంటే మంచి తప్ప ఇంకా క్షమించరు, యాక్సెప్ట్ చేయడు, అది ఆ క్యారెక్టర్. సో ఓకే. అండ్ ఈ రోల్స్ ని మీరు ఐ మీన్ ఎలా చేపించారు? లైక్ బాలకృష్ణ గారే మీకు అడ్వైస్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే మీరు ఏమన్నా స్వతహా వారికి సలహాలు ఇచ్చి ఈ రోల్స్ ని చేపించడం జరిగిందా? అడ్వైస్ అనేది ఒకవేళ నాకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుతా, ఎందుకంటే పెద్ద ఆయన కదా ఆయన కూడా, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో యాక్చువల్ గా నాకు డౌట్ వచ్చినప్పుడు అడగటంలో తప్పులేదు. ఎందుకంటే చిన్న పెద్ద ఏముండదు, అన్ని క్లారిటీగా మనకు తెలియనప్పుడు తెలుసుకోవటంలో తప్పులేదు. సో మ్యూజిక్ విషయం ఏంటి సార్? ఏంటంటే నిన్ననే మా స్టూడియోకి రావడం జరిగింది కళ్యాణి మాలిక్ గారు, అండ్ ఆంధ్రుడు మూవీ నుండి మీ పరిచయం కొనసాగిందని మాకు తెలియడం జరిగింది. సో హౌ డు యూ ఫీల్ లైక్ మ్యూజిక్ మీరు అనుకున్న పరంగా 100% మ్యూజిక్ వచ్చిందని మీరు భావిస్తున్నారు? 100% మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి హైలైట్. ఎస్. అండ్ నిన్న కూడా సాంగ్స్ అండ్ ఎవ్రీ సాంగ్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ సార్. చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ 1 minute మనం
లిజనర్స్ అందరికి కాల్ చేయమని చెప్పేద్దాం. సో యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే వారైతే 441223777061 అండ్ ఇండియా వారైతే 04066624513 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 ఈజ్ అవర్ స్కైప్ ఐడి. ఇప్పటి వరకు వెయిట్ చేపించి తేజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసింది. అండ్ ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు, నేను సార్ రాగానే మీకు నంబర్స్ చెప్పడం మర్చిపోయి మరి నేను మాటల్లో పెట్టేశాను, అన్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. బట్ మీకు ఇప్పుడు టైం ఇచ్చింది అనమాట, లైక్ నంబర్స్ కూడా చెప్పేసింది. సో డూ కాల్ టు ద సేమ్ నంబర్స్. అండ్ అధినాయకుడు ఫేమ్ బ్లాక్ బస్టర్ మూవీ అండి, అండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అందరికీ తెలుసు. నిన్న కాలేజ్ కూడా చెప్పారండి టికెట్స్ దొరకట్లేదు అని, యూఎస్ నుండి కాల్ చేసిన వారు. అంత బిజీ అనమాట, అంత బిజీ షెడ్యూల్, అంత బ్లాక్ బస్టర్ మూవీ. మ్యూజిక్ పరంగా అండ్ క్యారెక్టర్స్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ చాలా చాలా బాగుండింది. కమోన్ మరి మీరు కాల్ చేసి చాలా చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. మీన్ వాల్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ ఇన్ యువర్ టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు సెన్సేషనల్ సెలబ్రిటీ, సెన్సేషనల్ మూవీ అధినాయకుడు డైరెక్టర్ పరుచూరి మురళి గారు ఈ రోజు మన షోలో ఉన్నారు. సార్, ఆల్రెడీ అధినాయకుడు బ్లాక్ బస్టర్ మూవీ అని ఏంటంటే అందరికీ తెలుసు. అండ్ ఇప్పటి వరకు మీ జర్నీ, నీ స్నేహం, ఆంధ్రుడు అండ్ ఎవ్రీ మూవీ తీసుకున్నట్టయితే ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఫ్యామిలీ విలువలు కానీ ఈ వాల్యూస్ని ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో వాట్స్ ఇట్ మీన్ లైక్? అంటే ఫ్యామిలీ లేని మనిషి లేడు, అందుకే బేసిక్గా నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. అందుకని ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా ఆ వాల్యూస్ని ఎప్పుడు చూపించాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. ఓకే, సో ఆంధ్రుడులో చాలా మంచిగా చూపించడం జరిగింది. అండ్ నీ స్నేహంలో కూడా ఇట్ వాస్ రియల్లీ నైస్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్రెండ్షిప్ చూపించడం జరిగింది అండ్ ఎవ్రీథింగ్. అండ్ అధినాయకుల్లో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ ఇటు యాక్షన్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ అనమాట. అండ్ ప్రతి ఒక్క డైరెక్టర్ రొమాంటిక్ స్టోరీస్ కానీ, లవ్ స్టోరీస్ కానీ, థ్రిల్లర్ స్టోరీస్ కానీ ఇలాంటి స్టోరీస్ని ఎంచుకుంటున్నప్పుడు మీరు డిఫరెంట్గా ఇంకొక కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఉన్న స్టోరీస్ ని తీసుకుంటున్నారు. దానికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందంటారా? రీజన్ లేదు, చెప్పే కదా ఫ్యామిలీ లేని వ్యక్తి లేడు. సో ఫ్యామిలీకి ఏం చేస్తే ఎప్పుడు కూడా డెఫినెట్లీగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రుడు సినిమా ఉంది, ఆంధ్రుడు సినిమా ఇట్ ఈస్ గోయింగ్ టు బి రగ్గడ్ జానర్. అది జనరల్గా ఫ్యామిలీని టచ్ చేయకూడదు అక్కడ. ఎందుకంటే చాలా పౌరుషంతో కూడిన హీరో అన్నమాట. కంటే కూడా రగ్గడ్నెస్ అన్నమాట, బిహార్ బ్యాక్డ్రాప్. అవుట్ అండ్ అవుట్ అది చిన్న రగ్గడగా వెళ్ళాల్సిన ఫిల్మ్ ని నాకే అనిపించింది. ఎందుకు అంటే ఎక్కడో ఎందుకు మనం అలా చూపించాలి, మోతాదు వరకు చూపించి కంప్లీట్లీ ఫ్యామిలీ ఫిల్మ్ చేసేసాను. అది చూపించేందుకు అది మంచి అసెట్ అది రియల్లీ. అండ్ ఇంకొక డేర్ స్టెప్ మీరు ఏం తీసుకున్నారంటే డైరెక్ట్ విశ్వనాథ్ గారిని తీసుకోవడం జరిగింది ఆ మూవీలో. ఇట్ వాస్ రియల్లీ డేర్ స్టెప్. అవును, విశ్వనాథ్ గారు గ్రేట్ డైరెక్టర్. ఆయన దగ్గర నేను ఆయన డైరెక్ట్ చేయడం కంటే కూడా ఆయన పెట్టుకుంటే ఎంతో కొంత నేర్చుకోవచ్చు. అంటే ఒక హార్ష్ గా బిహేవ్ చేసే హీరోకి ఒక సాఫ్ట్ కైండ్ ఆఫ్ నేచర్, అది కూడా సంగీతం మాస్టర్, అలాంటి పర్సన్ ని పెట్టుకోవడం జరిగింది. లైక్ ఇలాంటి ట్రిక్స్ ఎలా వస్తాయి? ఐ మీన్ మీకు ఏదైనా అడ్వైస్ ఇస్తారా? ట్రిక్స్ ఏం కాదు కదా, ఐ మీన్ ఐడియాస్, ఆలోచన. అంటే సంగీత మాస్టర్ అంటే మా చిన్నతనం నుంచి మేము చూసాం, మాకు ఆ కల్చర్ తెలుసు. ఎందుకంటే మేము విలేజ్ లో బతికొచ్చాం కాబట్టి ఒక పక్కన సంగీత మాస్టర్, పక్క మార్కండేల మాస్టర్, పక్క ఒక తెలుగు మాస్టర్, పక్క సోషల్ మాస్టర్. ఆ ఫీల్ ఎప్పుడు ఉంటది, డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ని తీసుకొస్తాయి. డెఫినెట్లీగా అప్పట్లో ఏంటంటే స్కూల్ టీచర్స్ లో కానీ మాస్టర్స్ లో కానీ ఒక డెడికేషన్ అంటే వాళ్ళు నాకు అంతా తెలుసు అని గర్వపడేవాళ్ళు కాదు. నా దగ్గర చదువుకున్న పిల్లలు పైకి వచ్చారా లేదని చూసేవాళ్ళు. అలాంటి అందుకు నాకు ఇంప్రెషన్ అట్లా. విశ్వనాథ్ గారిని పెట్టి అటు రగ్గడ్ పీపుల్ గోపిచంద్ని పెట్టి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. కరెక్ట్, అది రియల్లీ సూపర్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీలో టెక్నికల్ పరంగా లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? టెక్నికల్ పరంగా ఏం లేదమ్మా, స్టోరీ బేస్డ్ ఫిల్మ్. మొత్తం స్టోరీ బేస్డ్ ఫిల్మ్ ఇది.
టెక్నికల్గా ఇంకా ఇంతవరకు నాకు తెలిసి మైబీ ఫ్యూచర్ ఆ సాంకేతికలతో చేయాలనేది. బట్ ఇప్పటి వరకు స్టోరీని పట్టుకుని చేసుకుంటాను. క్యారెక్టర్స్ మీదనే ఈ మూవీ బేస్ అయి ఉంటుంది అనుకున్నా. సో హీరోయిన్స్ ని లైక్ సలోని అండ్ లక్ష్మీ రాయ్ అండ్ సీనియర్ బాలకృష్ణ ఈ మూవీలో ఉంటారు కదా, ద ఫస్ట్ క్యారెక్టర్, వారికి జయసుధ గారిని తీసుకోవడం జరిగిందా? లైక్ అంటే పెద్ద ఆయన క్యారెక్టర్ 3 క్యారెక్టర్లు ఆయనే వేస్తున్నారు. ఆయనే వేస్తున్నప్పుడు ఎట్లా కరెక్ట్ పర్ఫెక్ట్ జోడీలు ఉన్నాయి. ఇప్పుడు టక్కున బాలకృష్ణ గారు పెద్ద ఆయన పక్కన జయసుధ గారు, 2 ఆయన పక్కన సుకన్య గారిని వేసేసి 3rd ఆయన పక్కన ఒకసారి ఏ జనీలను పెట్టేసి అనుకో మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో కరెక్ట్గా లక్ష్మీరాయ్ కరెక్ట్గా మీరు చూసుకుంటే పర్ఫెక్ట్ జోడీ సెట్ అవుతుంది. సో అక్కడ సక్సెస్ అది జోడీ పరంగా చూసుకుంటే. ఆ అమ్మాయికి మలయాళంలో అసలు మళ్ళీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడట్లేదు, ఎందుకంటే మలయాళంలో ఫుల్ హిట్ అనమాట, సక్సెస్ఫుల్ హీరోయిన్ అనమాట. అండ్ మళ్ళీ తనని మలయాళం ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి మీరే అవుతారు. సెకండ్ వ్యక్తిని ఫస్ట్ ఆల్రెడీ చేసింది ఆవిడ. అంటే ఆ మూవీ తర్వాత మళ్ళీ రాలేదండి? మళ్ళీ రాలేదు, మళ్ళీ తర్వాత మీరే తీసుకొచ్చారు. ఓకే. సో మ్యూజిక్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లైక్ మీరు మొత్తం మాస్ సాంగ్స్ కావాలనుకున్నారా? ఎలాంటి ఆస్పెక్ట్ మీద మీరు మ్యూజిక్ ని నడిపించడం జరిగింది? మాస్ సాంగ్స్ అని కాదు, సిచ్యువేషన్ పరంగా సాంగ్స్ ఉంటాయి. ప్లస్ బాలకృష్ణ గారికి కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఆడియన్స్ కి కావాలి కదా. బాలకృష్ణ గారి ఏ మూవీ తీసుకున్న ఆడియో మాత్రం సూపర్ సక్సెస్ ఉంటుందండి. దట్ వాస్ రియల్లీ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్. అవును, ఆడియన్స్ కి ఇవ్వాలి తప్పదా మాస్ సాంగ్స్ అనేది. అది ఇందాక వేసారు కదా. అండ్ ఇంకొక టాక్ బయట ఎలా ఉండిందంటే ఈ మూవీ రియల్ గా పొలిటికల్ వాల్యూస్ ని మీరు దృష్టిలో పెట్టుకొని తీసారు అని చెప్పేసి. రియల్ పొలిటికల్ వాల్యూస్ అసలు నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు పొలిటికల్స్ ఏమీ లేవు అసలు. ఓకే. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ పెద్ద ఆయన క్యారెక్టర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, వీటిని బేస్ చేసుకుని చేశాను. అది ఏంటంటే దాంట్లో కొన్ని డైలాగ్స్ సిచ్యువేషన్ పరంగా వచ్చిన డైలాగ్స్ ని అవి తెలియకుండా కన్వర్ట్ అయిపోయి అవి గోల్ అయిపోయి అది వన్ డే పొలిటికల్ ఫిల్మ్ గా డిక్లేర్ అయిపోయింది. అంటే అనేసుకున్నారు, మైండ్ కి తీసేసుకున్నారు పీపుల్, దిస్ ఇస్ పొలిటికల్ మూవీ అని చెప్పేసి. బట్ యాజ్ ఏ మూవీ లాగా చూస్తే మాత్రం మూవీ వాళ్ళకి ఆలోచన రాకుండా ఉంటది. రాదు. ఓకే లిజనర్స్, ఈ బాతకాని ఇలాగే ఉంటుంది. లైక్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ తెలుసు కదా. మరి వెంటనే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ అయితే 441223770661 అండ్ ఇండియా లిజనర్స్ అయితే 0406662451 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 ఇస్ అవర్ స్కైప్ ఐడి. అండ్ అందరికీ తెలుసు కదండి మూవీ ఎంత సెన్సేషనల్ హిట్టో, లైక్ 1 man ఆర్మీ అనమాట. ఈ రోజు పరుచూరి మురళి గారు మన స్టూడియోలో ఉండడం జరిగింది. ఈ రోజు మన షోని సమర్పిస్తున్న వారు, స్పాన్సర్ చేస్తున్న వారు నాటా. అండ్ ఇంకా చెప్పాలంటే స్టోరీ గురించి చెప్పాలి, స్టోరీ వెనకాల ఏం జరిగిందో చెప్పాలి. అండ్ మ్యూజిక్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఎవ్రీథింగ్ వాస్ కన్సిడర్ అనమాట. అండ్ మనకు కాల్ రెడీగా ఉంది. హలో 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 హాయ్ అండి. హలో అండి. హాయ్, నా పేరు గోపాల్ అండి. గోపాల్ గారు ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈరోజు మన స్టూడియోలో సర్ప్రైజ్ ఏంటో తెలుసా? పరుచూరు మురళి గారు ఉన్నారు. ఎస్, కమ్ ఆన్, మరి మాట్లాడండి ఒకసారి, విష్ చేయండి సార్. మురళి గారు. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ఆంధ్రుడి సినిమా బాగా నచ్చుతుందండి నాకు, ఆ కామెడీ కానీ అది కానీ. ఆ కామెడీ మరి కొత్త సినిమాలో పెట్టలేదు, చూడలేదు నేను. దీంట్లో కూడా ఉంటుందండి ఎంటర్టైన్మెంట్. అంటే ఏలియన్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది, అదే రేంజ్ లో ఉందా? అంటే ట్రాక్ ఏంటంటే ఇంటిస్తా మీకు చేజ్ జరుగుతూ ఉంటుంది హీరోకి విలన్స్ కి మధ్యన. తెలియకుండా ఒక హిల్ స్టేషన్ లో జరుగుతూ ఉంటుంది. ఒక డెడ్ ఎండ్కి వస్తేకి హీరో వెహికల్ వెనకాల ఉంటుంది. వీళ్ళు సడన్ గా చూసి బ్రేక్ కొడితే అది స్కిడ్ అయి పక్కకి వెళ్ళిపోద్ది విలన్ వెహికల్స్. వెనకాల వచ్చే ఈయన వెహికల్ జారిపోయి లోయలోకి వెళ్ళిపోద్ది హీరో వెహికల్. జనరల్ గా విలన్స్ పోతారు, దీంట్లో హీరో వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే కింద కొన్ని వేల ఎకరాల ఫారెస్ట్ ఉంటుంది, అది థిక్ ఫారెస్ట్. అంటే ఆ థిక్ ఫారెస్ట్ లో ఈ వెహికల్ ఎక్కడ పడుతుందో తెలీదు. అక్కడ నుంచి ట్రావెల్ అవడానికి 5 minutes పట్టిద్ది. కింద చూపిస్తే బ్రహ్మానందం ఒంటరిగా కూర్చొని ఫిషింగ్ చేసుకుంటూ బుక్ చదువుకుంటూ ఉంటాడు. మీరు అంత యాక్షన్ సీక్వెన్స్ లో బ్రహ్మానందం తీసుకొచ్చారంటే బుక్ మిషన్ టు మార్స్ బుక్ చేతిలో పట్టుకుని చదువుకుంటూ ఉంటాడు. ఎదురుగా చిన్న లేక చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది, వచ్చి అందులో పడతాడు. ఎలా ఉంటది ఆయనకి? స్టాచ్యూ లాగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో గోపాల్ గారు అడుగుతాడు, అంటే పలానా పైనుంచి వెహికల్ రావటమే కాకుండా మనిషి కూడా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే మార్స్ నుంచి వచ్చానని చెప్తాడు. ఆ డీప్ ఇంపాక్ట్ ఈయన కన్విన్స్ అయిపోయి నమ్మేసి అక్కడ నుంచి ట్రాక్ నవ్వు మొదలవుతుంది. సీరియస్ మూవీ చేయడానికి ఇష్టపడతారా లేదంటే కామెడీ చేయడానికి ఇష్టపడతారా? నాకు బేసిక్ గా అంటే పర్టికులర్ ఇదని కాదు, నాకు కామెడీ అంటే బేసిక్ ఇష్టం. మీకు మీరే అన్నారు కదా కామెడీ అంటే, ఇప్పుడు పెద్దబాబులో సెల్ ఫోన్ కామెడీ ఎట్లా ఉంటది, అట్లాగే ఆంధ్రలో కూడా అదే. బట్ ఇందులో కూడా అదే నాకు కామెడీ ప్లస్ కామెడీతో కూడుకున్న సబ్జెక్ట్స్, అంటే హార్ట్ టచ్ చేసే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, అంతేనండి. వాళ్ళు కామెడీ లేకుండా మళ్ళీ అదే బాబు దొరకడానికి డబ్బులు పెట్టి మరీ పోవాలా? అదే కదా మరి. ప్లీచింగ్ చేస్తా ఉంటుంటే థియేటర్ లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళు ప్లీచింగ్ చేసి బయట ప్లీచింగ్ చేసి థియేటర్కి వస్తే అక్కడ మేము ప్లీచింగ్ చేస్తే ఇంకా ఏం చేస్తారండి, అక్కడికి వస్తే మేము సరదాగా ఎంటర్టైన్ చేయాలి. రైట్. సో అన్ని ఎలిమెంట్స్ అండి, ఒక కామెడీ, యాక్షన్ ఇవన్నీ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్స్ తో సమకూడిన మూవీ అన్నమాట ఇది. అవునండి. మీరు ఇంతకు మూవీ చూసారా అండి? అది నా ఇక్కడ అది చూడలేదండి, అదే చెప్పానుగా, చూడలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు సీన్ ఒకటి. ఓకే ఓకే, నాకు హితబోధం చేశారు ఇప్పుడు మీరు. సో చెప్పండి, ఎప్పుడు వినాలి కదా మీరు, అన్ని వినాలి కదా మరి మీరు కూడా. రైట్, వినాలి. ఎప్పుడు చూడాలనుకుంటున్నారు? అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉండట్లేదండి మా ఊళ్ళో. ఉండట్లేదా? ఓకే, సో సాడ్. ఊళ్ళో కాదు, ఊళ్ళో లేదు, అది కూడా అనిపించట్లేదు, వచ్చిందో మరి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఓకే ఓకే. సో ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో రాకపోతారు, అది డివిడి వచ్చినప్పుడు చూడొచ్చు. మీరు మరి అలా అనకూడదండి, మీరు లైవ్ లో అలా చెప్పేస్తే ఎలా అండి? డివిడి అంటే డివిడి రిలీజ్ చేయరండి. చూడండి, మీరు ఎక్కడ ఉండేదండి? నేను టెక్సాస్ అండి. టెక్సాస్. ఓకే. అక్కడ రిలీజ్ అవ్వలేదండి? అయ్యింది కానీ అంటే లాస్ట్ వీకెండ్ కదా, మళ్ళీ ఈ వీకెండ్ దాకా ఉండదు కదా ఇంకా. ఓకే, వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీక్ చేస్తుంటారు కదా. ఓకే ఓకే, అది మాకు తెలియదండి, అది మీరు చెప్తేనే అర్థం అవుతుంది మాకు. అంతే కదా, ఫ్రైడే సాటర్డే సండేస్ ఇంకా వీక్ డేస్ లో ఉంచారు కదా ఇంకా. నో వరీస్ అండి, వర్కింగ్ డేస్ లో ఉంచరు. వర్కింగ్ డేస్ లో ఉంచారు జనరల్ గా. బాగా ఆడుతుంటే కనుక సెకండ్ వీక్ నడుస్తుంది. మాక్సిమం 1 week వెళ్ళిపోతారు ఎంత సినిమా అయినా కానీ. ఓకే, నో వరీస్. ఏకంగా మీరు డైరెక్టర్ గారి నోటి వెంటనే సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు. దట్ వాస్ రియల్లీ గ్రేట్ థింగ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి గోపాల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అన్ని గన్ షాట్ అనమాట. యాక్చువల్గా డైరెక్టర్ ఇలా ఉంటారు, చాలా ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడతారు. యు ఆర్ సో సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. అండ్ కాలర్ మాత్రం అలా ఉండింది మనకి. ఫస్ట్ కాల్, నో ఇష్యూస్, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు దేన్నైనా ఎవరైనా టేక్ ఇట్ ఈజీ, అదేం ప్రాబ్లం ఉంది. ఆయన ఇంటెన్షన్ అది, తప్పే ఉంది అది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మళ్ళీ మీరు మహాదేవ నాయుడు అని చెప్పేసి మళ్ళీ మీరు బాలకృష్ణ గారితోనే తీస్తున్నారు అని చెప్పేసి టాక్ ఉంది. అంటే బాలయ్య గారితో మీరు అన్నమాట వాస్తవమే, కానీ మహాదేవ నాయుడు అది కూడా కాదు. కానీ దాని బిఫోర్ వేరే ఇంకొక సబ్జెక్ట్, ఇది మహాదేవ నాయుడు ఇవి కాదు, బాలకృష్ణ గారితోనే, కానీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, అంటే మళ్ళీ బాలకృష్ణ గారిని తీసుకోవడంలో ఏమైనా అంటే బాలకృష్ణ గారు ఇప్పుడు నేను చేసే సబ్జెక్ట్ కి బాలకృష్ణ గారు కాదమ్మా, ఇది
అంటే బాలకృష్ణ గారితో చేయాల్సి అది టాక్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్నారు టాక్ ఉంది, అది ఉంది. కానీ దానికి ముందు నేను ఇంకోటి వేరే దానికి సైన్ చేశాను నేను. అది ఫినిష్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకొక ప్రాజెక్ట్ కి ఎప్పుడు స్టార్ట్ చేయాలో అప్పుడు ఆలోచిస్తారనమాట. అది మళ్ళీ ఆయన డేట్స్ కుదరాలి కదా. రైట్. సో శ్రీరామరాజ్యం అండ్ సింహ ఈ రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ అండి. సో శ్రీరామరాజ్యం తర్వాత మళ్ళీ ఒక మాస్ అండ్ క్లాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ని ఎలిమెంట్స్ తో కూడిన మూవీకి ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఈ గట్స్ ని మీరు ఎలా తీసుకున్నారు, లైక్ ఎలా ఫేస్ చేశారు? నేను అనుకోవటం గట్స్ లేకపోతే ఏదేదో పెద్ద నేను చేసింది డైరెక్షన్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది, ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అనే హై ప్రెషర్ ఉంటుంది. అది తీసుకుంటే అసలు ఏమీ చేయలేము. అది ప్రెషర్ ఏముంది, ఇట్ ఈస్ మై డ్యూటీ, డైరెక్టర్గా నా డ్యూటీ నేను చెయ్యాలి, దట్స్ ఇట్, అంతే. అది ప్రెషరైజ్ అయిపోయింది అనుకోండి మనం ఏం చేయలేం కదా. భయం అనేది మనసులోకి రానివ్వకూడదు. సో వి హావ్ కాలర్ ఆన్ ద లైన్. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు నవీన్. నవీన్ గారు ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. పచ్చిటి మురళి గారు ఉన్నారండి, చెప్పండి సార్. నమస్తే నవీన్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇంతకుముందు మూవీస్ లో చూసాము, బాగున్నాయండి. కాకపోతే ఒకటే భయం ఏంటంటే ఈ మధ్య సినిమాలు అన్ని సుమోలో లేస్తున్నాయి, సో కొంచెం భయం అవుతుంది యాక్షన్ సినిమాలు చూడాలంటే. సో ఇందులో కూడా అలాంటి ఏమైనా సీక్వెన్సెస్ ఉంటాయండి? చూడలేదా సినిమా మీరు? లేదండి, ఇంక ఇక్కడ రాలేదు మా దగ్గర. అంటే నేను చేసిన డైరెక్షన్ లో సుమోలు లెగిస్తే నేను కూడా లేచిపోతాను. మీ దగ్గర ఉండవు, అదే చెప్తున్నాను, మీద హోప్స్ ఉన్నాయి. సో ఈ మధ్య సినిమాలన్నీ ఎందుకు లేస్తున్నాయో తెలియకుండా అవి లెగిస్తే నేను కూడా సినిమాలోంచి లేచిపోతానండి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. వాపస్ కూడా ఇచ్చేస్తారు కన్నా డబ్బులు ఇస్తే. మీరు ఆంధ్రుడు చూసినట్టయితే ఈ క్వశ్చన్ మీరు అడగరు. అదే అడుగుతున్నాను, అంటే ఐ మీన్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎలా అంటే చేస్తున్నారు, కథను బట్టి అసలు ఈ మధ్య రావట్లేదు. హీరోని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్ప కథను బట్టి సినిమాస్ రావట్లేదు. అంటే మీ ట్రెండ్ ప్రకారంగా మీరు అడిగారు, అందులో తప్పలేదు. అంటే ఇట్స్ గుడ్ పాయింట్ అండి, కరెక్ట్ అండి. ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారు సార్ నవీన్ గారు? ఏంటండి మీరేం చేస్తూ ఉంటారు? మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సార్. నాకు తెలిసి ఏంటంటే మీరు ఇలాంటి సినిమాలు చూడరు. చూడడం అంటే చూస్తాను, బట్ లైక్ ఐ మీన్ కొన్ని ఉంటాయి కదా. కానీ ఒకటి ఏంటంటే అండి, సుమోలు వేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ సూపర్ హిట్స్ ఉన్నాయండి. కాకపోతే వచ్చింది చూసారు, కాదు నవీన్ గారు, చూసామండి. తర్వాత చిన్న షెడ్ హెలికాప్టర్లు పెట్టారండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది నవీన్ గారు. నవీన్ గారు హలో, మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. ఒకసారి చూసిందని రెండోసారి చూస్తే బోర్ కొట్టదండి? కొన్ని కొట్టవండి. భలేవారే, కొన్ని కొట్టవంటే ఫ్యామిలీ కొట్టదు. వైఫ్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కట్టుకున్న భార్య అయితే బోర్ కొట్టరు, మిగతా అన్ని బోర్ కొడతాయండి. రోజు ఒకే కూర వేసుకుని తినలేరు కదండి. అట్లా మీకు సుమోలు లెగిసినప్పుడేమో చూసారు, ఇగో లేకుండా పోతానండి, ఎన్నిసార్లు చూస్తారండి. అది సుమోలు లేవటం అనేది ఇట్స్ నాట్, సుమోలు లేవటం అనేది సినిమాకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ గుడ్ స్టోరీ ఆర్ బ్యాడ్ స్టోరీ, దట్స్ ఇట్, అంతేనండి. అంటే అది కథకి అనుగుణంగా ఉంటూ తెలియకుండా ఉంటాయి. ఈ మధ్య అలా ఉన్నాయండి. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సొమ్ములు పెట్టి ఇలా గొడుగులాగా లేచి పైన కుదుకుంటాయి. ఎందుకు కుదుకుంటాయో తెలియదు. ఐ మీన్ అది సింబాలిక్ గా పెడతారో తెలియదు. సో బట్ మీ ఇంతకుముందు రెండు ప్రీవియస్ ట్రాక్ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలాంటిది, బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ మూవీ. ఐ మీన్ ఆంధ్రుడు మాత్రం ఇట్ వాస్ టూ గుడ్. సాంగ్స్ కానీ అందులో ఒకటి కోకిలమ్మ సాంగ్ ఉంటుంది కదా, అది ఇట్ వాస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ దట్ వాస్ నైస్ టాకింగ్ టు హిమ్. అండ్ చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. అలా అనుకున్నట్టయితే మనకి పెద్ద పెద్ద హీరో మూవీస్ కూడా చాలా ఉన్నాయి.
అండ్ స్టోరీ సీక్వెన్స్ గా వస్తే దట్స్ నో ఇష్యూస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కామెంట్ అనేది ఎవరైనా చేయొచ్చు, తప్పలేదు. బట్ రిసీవింగ్ కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నవీన్ గారు అన్నట్టు సుమోలు లెగిస్తే చూడలేవండి అన్నారు. ఫస్ట్ టైం చూశారు కదా, మరి సెకండ్ టైం ఎందుకు చూడటం? అది నేను అనేది. బట్ రిసీవింగ్ కెపాసిటీ సెక్టార్ పీపుల్ రిసీవ్ చేసుకున్నప్పుడు, నీకు నచ్చని విషయాన్ని కూడా 10 మంది రిసీవ్ చేసుకున్నప్పుడు, ఎస్ దట్ ఈస్ ద గుడ్ పాయింట్. నీకు నచ్చిన విషయం 10 మంది రిసీవ్ చేసుకోలేదు అనుకో, ఆలోచనలో పడాలి. అది రైట్. సో లిజనర్స్, వెరీ సాఫ్ట్ బాధగా నడుస్తుంది. యాక్చువల్గా నేను డైరెక్టర్ వస్తున్నారు అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎంత ఫ్రాంక్గా మాట్లాడతారు, లైక్ భయం ఉంటుందేమో నాకు అనుకున్నాను. అసలు ఏం భయం లేదండి, చాలా సింపుల్ అండ్ కామన్ మ్యాన్ అనమాట. ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతున్నారు. చాలా సాఫ్ట్ నేచర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలర్కి ఎంత నైస్గా ఆన్సర్ ఇస్తున్నారు. యూ కెన్ లిజన్ అండ్ డూ కాల్ టు ద సేమ్ నంబర్స్. యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ అయితే 441223770661 అండ్ ఇండియా లిజనర్స్ అయితే 04066624513. వీ హ్యావ్ కాలర్ ఆన్ ద లైన్. హలో హాయ్. హలో, అమరీష్ మాట్లాడుతున్నానండి. అమరీష్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. అమరీష్ గారు నమస్కారం అండి, మాట్లాడచ్చు. నమస్కారం అండి, సత్కెళ్ళ కొలం నుంచి మాట్లాడుతున్నాండి, యూఎస్ఏ నుంచి. అవునండి చెప్పండి సార్. నేను దాని నుంచి వింటాను, మీకు లేట్గా వచ్చారు. అవునండి లేట్గా అంటే మధ్యలో ఒక అర్జెంట్ పని పడిపోయిందండి. పడి ఆ ట్రాఫిక్ లో పడి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. ఫుల్ జామ్ అండి, ట్రాఫిక్ 2-3 కిలోమీటర్స్. అదే ఇంకా మా ఊర్లో రాలేదు, మూవీ బాగుందన్నారు అందరూ. సార్ నేను ఉండేది మా పల్లెటూరులో అండి. ఈ పల్లెటూరులో సినిమాలు రావు మాకు. ఎక్కడ పల్లెటూరు అంటే ఫారెన్ లో పల్లెటూరు అండి. ఫారెన్ లో పల్లెటూరు. మంచి మాట చెప్పారండి, కొత్తది. ఇది డైలాగ్ రాసుకోవచ్చు అండి, ఫారెన్ లో పల్లెటూరు మాదే. నిజంగా మంచి ఇండియన్ అనిపించారండి. సూపర్ గా తీసుకుంటే నేను అట్లా నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాను. ఇండియాలో చూద్దామని డిసైడ్ అయ్యాను. జనరల్ గా ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఫోజ్ కొడతారు అంతా ఇంగ్లీష్ మాట్లాడి అది మాట్లాడి, కానీ మీరు ఫారెన్ లో నిజంగా మీరు చెప్పింది 100 రేట్లు కరెక్ట్. ఒక్కసారి ఫ్లైట్ కి వచ్చాయంటే మంచిగా రెక్కలు వచ్చినాయి అనుకుంటారు. అవునండి కానీ ఒకటి ఏదొచ్చినా గానీ మీరు మర్చిపోలేదు, అది గ్రేట్. అదే మంచి మాట. కుదరదు కదండి, మనకి ఫ్లైట్ తగ్గట్టే ఉండాలని చెప్పి మనం ఎప్పుడు తెలియ మాట్లాడుతుంది ఎక్కువ జనరల్ ఏదన్నా గానీ. అవునండి పోదండి బాబు, పెరిగిన సంస్కారం బట్టి ఉంటుంది ఏదన్నా గానీ. అవునండి డెఫినెట్లీ. అంటే అన్నిటికంటే క్యారెక్టర్, ప్రాణంతో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యమే కదండి. అదే చాలా సంతోషంగా మీరు అంత మాట్లాడతాం, ఎందుకంటే నేనే కాదులేండి ప్రపంచం మొత్తం వింటుంటారు టోరీ అనేది. అన్ని దేశాలలో వింటుంటారు జనరల్ గా. భలేవారండి, ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నానండి. రేపు మీకు కూడా వస్తుంది అవకాశం, మీరు వచ్చి కూర్చుని మాట్లాడతారు. అది మాకు ఛాన్స్ ఉందండి ఇండియా వచ్చిన తర్వాత. డెఫినెట్లీ. అసలు మీలాంటి వాళ్ళు ఇండియా చాలా నాకు నచ్చిందండి ఆ పదం. చాలా ఫారెన్ లో పల్లెటూరులో రాసేసుకున్నారు డైరెక్టర్ జనరల్ గా. ఎందుకంటే మాకు వాతావరణం కూడా అన్ని అలానే ఉంటాయి, ఎందుకంటే మాకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉండవు, ఏముంటాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అండి, మీ మైండ్ కానీ, మీ హార్ట్ కానీ, మీ విజన్ కానీ, మీ ఫీల్ కానీ మిస్ అవ్వాలి. మీరు స్టిల్ ఇండియన్ ఫ్లైట్ ఎక్కి దాటి వెళ్ళిపోయినా మీరు అట్మాస్ఫియర్ ని దేన్ని మిస్ అవ్వాలి మీరు. అది అంత ఆల్మోస్ట్ 12 ఏళ్ళు ఉన్నాండి, సెటిల్ అయిపోయాం, బాగానే ఉన్నాయి. వాతావరణం అంతా పల్లెటూరు అండి మొత్తం, ఎక్కడ చూసినా కానీ. గ్రేట్ కదండి, లేదంటే ఈ పాటికి అసలు వచ్చిండే వాటిండే అంటారు మాట్లాడాడు. కాకపోతే తెలుగు వాళ్ళు ఒక్కటే మిస్ అవుతుంటాం కానీ ఎక్కువగా. అదే
మిగతా అంతా బానే ఉంటుంది మొత్తం. సో ఇండియా వచ్చిన తర్వాత మీ ప్లానింగ్? మా ఇంటి పక్కన అమెరికన్స్ అందరికి తెలుగే నేర్పిస్తున్నామండి బాబు మేము ఈ మధ్య. నేర్పించండి, ట్రాక్ మొదలవుద్ది, మంచి ట్రాక్, కామెడీ ట్రాక్. అసలు ఇది కూడా మంచి ఐడియా అండి ఇది నాకు. అంటే మన భాషని ఫారినర్స్ కి నేర్పిస్తే అసలు ఫుల్ అసలు మీకు అసలు రోజు పండగే, రోజు కామెడీ, టైం తెలీదు మీకు అసలు. లోపల కనుక బయట కనబడక నమస్తే బాగున్నారా అంటారు. అంతా బాగుంది కానీ ఒక్కటే తక్కువేదండి, గేదెలు ఆవుల్లో మా చుట్టుపక్కల ఉంటే మాత్రం 100% బాగుండేది. ఒకటే మిస్ అయ్యాం మేము. సో అమరీష్ గారు చాలా నవ్వించేసారు మా డైరెక్టర్ గారిని. కంగ్రాట్స్ అండి, మీ ఫీచర్ కూడా అండి బాగుంది. నేను ఇండియా వచ్చినట్టు చూసాండి సినిమా. అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను, మీరే చెప్పేశారు ఇండియా వచ్చి. పర్లేదు, మీతో మాట్లాడుతుంటే సినిమా దీని గురించే కాదు కదండి. ఎందుకంటే టాక్ చెప్పారు బాగుంది బాగుంది. ఎందుకంటే రవి కన్నా కొంతమంది చూసినా చెప్తున్నారు బాగుంది, రవిగా చూడాల్సింది మీరు అని చెప్పారు. సో దాని అందులో నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్ అండి ఒకప్పుడు. నందమూరి ఫ్యామిలీలో వాళ్ళ సినిమాలు ఏవైనా బాగుంటాయి జనరల్ గా. వాళ్ళకి ఐఎస్ స్టాంప్ లాగా వాళ్ళకి ముద్ర పడిపోయింది అది. నందమూరి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి అమరీష్ గారు. నైస్ టాకింగ్ టు యూ. బై బై. సో దట్ వాస్ స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ లిజనర్స్, ఇప్పటివరకు నేను నంబర్స్ చెప్పాను కదా, మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. అండ్ అమరీష్ గారు వచ్చేసి చాలా జోక్స్ వేసి కామెడీ చేసి చాలా నవ్వించేశారు. వీ హావ్ నెక్స్ట్ కాల్ ఆన్ ద లైన్. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సతీష్ అండి, నేను టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. సతీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి, చాలా స్మైలింగ్ గా ఉన్నాను. వినిపిస్తుంది కదా నా వాయిస్ లో? మీకు స్మైల్ గా అనిపిస్తుంది కదా? కొద్దిగా అండి, కొద్దిగా అంట. సో ఈ రోజు మన స్టూడియో మాట్లాడొచ్చండి. మాట్లాడండి సార్. సతీష్ గారు నమస్తే. నమస్కారం మురళి గారు. నమస్కారం సార్. మొన్న వీకెండ్ సినిమాకి వెళ్ళామండి, నేను టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. సినిమా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారితో మీరు మంచి సినిమా తీశారు, మీకే థ్యాంక్స్ చెప్పాలండి మేము. ఎందుకండి దట్ ఈస్ మై ప్రొఫెషన్. యాక్చువల్గా మీరు చెప్పాలి సార్ నాకు. థ్యాంక్స్ అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి, ఎందుకంటే దాన్ని బాగుంది హిట్ చేసాం అన్న ఫీలింగ్లో చెప్తున్నారు కదా. కాబట్టి మీకు చేయటం నా డ్యూటీ, నా ధర్మం. మీకు నచ్చినప్పుడు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి సినిమా సార్, బాగా తీశారు. అంటే ఈ మధ్య చూసే సినిమాల్లో అన్నిట్లో ఎట్లా అంటే ఒక పాయింట్ దగ్గర హైకి వెళ్ళిపోయి ఒక పాయింట్ దగ్గర లోగా ఉంటుంది సినిమా. కానీ మీ సినిమా అయితే 3 hours నాకు అంతా 2 hours 15 minutes అండి సినిమా. 3 hours కాదు అది. ఐ మీన్ 2 hours 20 minutes ఇంటర్వెల్ తో సహా చెప్పేశారు. అదే ఓహో విత్ ఇంటర్వెల్ కదండి. అంతా చాలా బాగుంది సార్, ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. స్టోరీ అయితే చాలా మంచి స్టోరీ. అవును సార్, అవును సార్, అవును. స్టోరీ చాలా బాగా నచ్చింది. రెండోది ఇందాక ఒక ఆయన మాట్లాడుతా ఆన్లైన్ లో వస్తుంది సినిమా అనేసరికి అది దాన్ని ఎంకరేజ్ చేయడం చాలా తప్పు సార్. అది నేను అట్లా ఫీల్ అవుతున్నాను. మీరు అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇక్కడ మీరు నమ్మరు కానీ మన వాళ్ళే సార్ కొంతమంది. నేను చెప్పేది వినండి, నేను ఎంకరేజ్ చేయటం కాదండి. అదే ఆయన ఏమన్నాడు, డివిడీ వచ్చినప్పుడు చూసుకుంటానులేండి, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు చూసుకుంటాను. తప్పే ఉంది, అతని ఇంటెన్షన్ అతనిది. డివిడీ వచ్చినప్పుడు చూసుకుంటాడు, వచ్చినప్పుడు. ఇప్పుడు అతను బలవంతంగా వెళ్ళి సినిమా చూడమని చెప్పాల్సిన అవసరం మనకు లేదండి. అవును సార్, అతనే కాదు, ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే అది మనకు అనవసరం సార్. ఒకటి ఏంటంటే పీపుల్ ఇప్పుడు మనకు నచ్చిన పని మనం చేస్తామండి. అవతలాడికి నాకు ఆ పని నచ్చలేదు అన్నప్పుడు తప్పే ఉంది. జస్ట్ ఓకే సార్ అంటే అంతే. దాన్ని మనం రుద్దాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు సార్. అది రుద్దమని కాదు సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాని అవునండి ఆన్లైన్ లో ప్రింట్స్ పెట్టేసి అవునండి
ఇది చేయటం ఒకటి, రెండోది ఆ ప్రింట్ డౌన్లోడ్ చేసి $1కి డివిడీలు అమ్ముతున్నారు సార్. చాలా బాధేస్తుంది. ఆల్రెడీ పైరసీలో మీకు తెలీదు, అధినాయకుడు అనే సినిమా నంబరింగ్స్ వెళ్ళినాయండి. ఎక్కడ ఏ ప్రింట్ డౌన్లోడ్ అవుతుంది అది చాలా క్లారిటీగా, అది కనుక నెట్లో కానీ లేదంటే వేరేది దొంగ సీడీలు కానీ ఇవి వస్తే మీకు ఆ సీడీ వేసుకుని మేము చూసామంటే అది ఏ థియేటర్ నుంచి వచ్చిందో కూడా క్లారిటీగా చెప్పగలం. ఇప్పుడు మొన్న కూడా మేము చాలా క్లారిటీగా టొరంటోలో వచ్చేస్తే ఇమీడియట్గా పట్టుకున్నాం వాటిని. అది మీరు ఒకవేళ మాకు ఏదైనా దొరికితే మేము ఎవరికి కంప్లైంట్ చేయాలనేది ఫిలిం ఛాంబర్ ఉంది కదా సార్? డెఫినెట్లీ షూర్ సార్. ఫిలిం ఛాంబర్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఏపీ ఫిలిం ఛాంబర్ ఉంది కదా, మనం కంప్లైంట్ చేయొచ్చు. మరి నిజంగా మీరు ప్రొడ్యూసర్ పడే బాధలు అవేనండి. ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఏంటంటే అన్ని కోట్లు పెట్టి వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు, అదే నేను అనేది, సంస్కారం అనేది మనలో ఉండాలండి. అది ఇక ప్రతి ఒక్కరిని మనం ఎవరికాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ లోకి వెళ్ళి మారాలి తప్ప చూపించుకో. అది నేను చెప్పేది ఇందాక మీకు. అదే అదే మురళి గారు, చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడటానికి. నాకు కూడా మంచి సినిమా తీశారు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఒకసారి కంగ్రాట్స్ సార్ కి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో కాన్షియస్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీరు పడే బాధలేంటో వారు ఒకసారి మాటల్లో చెప్పడం జరిగింది. సో దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు హిమ్. అండ్ ఇప్పటి వరకు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? లైక్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 2002 or 2003. ఏది సినిమా ఫీల్డ్ అండి? సినిమా ఫీల్డ్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 89 అండి. 89 అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు? అసిస్టెంట్ డైరెక్టర్ 89 లో స్టార్ట్ అయ్యా. చెన్నై. ఓకే. హైదరాబాద్ కూడా కాదు, చెన్నైలో మేబీ 13 years అట్లా. ఓకే, మీరు అప్పటి నుండి ఇప్పటికి ఇంతే సైలెంట్ గానే ఉంటారా? అంటే సో సైలెంట్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ లైక్ దిస్. డైరెక్టర్ గారు అంటే చాలా గంభీరంగా, ఐ మీన్ భయపడేటట్టు అలా ఉంటారు కదా, మీరు చాలా సైలెంట్. 89 నుండి ఇప్పటి వరకు మీరు కెరియర్ ఇలా ఉన్నారంటే కదమ్మా, నాకు అంటే మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అనే దానికంటే కూడా దానికి ఒకటి సింపుల్ లాజిక్ ఒకటి చెప్పండి. భయపడి పని చేస్తే తప్పులు ఎక్కువ చేస్తాం, భయపడకుండా పని చేస్తే తక్కువ తప్పులు చేస్తాం. అది డిఫరెన్సియేషన్. అది ఆ రెండిట్లో ఏది బెస్ట్? భయపడకుండా ఫ్రాంక్ గా చేయడం, అది బెస్ట్. అది మనకు కూడా క్లారిటీగా అర్థం అవుతుంది, ఏం తప్పు చేసాం ఏంటి ఎలా అనేది ఈజీగా రిలీజ్ అవుతాం. అదే భయంలో తప్పులు చేస్తున్నాం అనుకో, మనకు తెలియదు ఏ తప్పు ఎలా చేసాం అనేది కూడా. అదే నైస్, గ్రేట్. మంచి లాజిక్ తెలుసుకున్నాను మీ షో తరఫున రియల్లీ. అండ్ మీరు చెప్పండి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు 89 నుండి మీ కెరియర్ స్టార్ట్ చేశారు కదా, డైరెక్టర్ గా ఎప్పుడు ఎవరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు, లేకపోతే ఎలా వచ్చింది మీకు ఛాన్స్? అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను అసలు సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళింది పర్చూరు వెంకటేశ్వరరావు అబ్బాయి రవీంద్రనాథ్ చౌదరి. తను నేను విజయవాడలో ఉన్నప్పుడు బాగా ఇది తను నేను బాగా రవీంద్రనాథ్ చౌదరి తీసుకొచ్చాను. అంటే ఇక సరౌండింగ్ అంతా తిరిగి వాళ్ళం కాదు, అది జనరల్ బేసిక్గా తెనాల దగ్గర వెల్టూరు మాది. మాకు విజయవాడ అంటే పొద్దున్న లేస్తే విజయవాడ అటు సినిమాలు షికార్లు ఇవే ఉంటాయి. సినిమాలు అంటే బేసిక్గా చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి రామారావు గారి సినిమాలు అవి ఇవి అసలు స్కూల్కి వెళ్ళేవాళ్ళం, బుక్స్ వెళ్ళే కానీ మేము వెళ్ళేవాళ్ళం కదా, అట్లా బుక్స్ ఆడపడేసి వెళ్ళిపోయేవాళ్ళం. అదే సో ఆ ఇష్టం మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. దానికి పర్చూరు వెంకటేశ్వరరావు అబ్బాయి ఆయన తీసుకొచ్చాడు ఇండస్ట్రీకి. అంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్? అంటే ఇంటి పేరు ఒకటేనమ్మా, మా ఇంటి పేరు కూడా ఒకటే, వాళ్ళ ఇంటి పేరు ఒకటే పర్చూరు. బట్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ నేమ్ కాబట్టి నా ఇంటి పేరు కూడా పర్చూరు మురళి. నేను డైరెక్టర్ అనగానే అది టైటిల్ అట్లా ఇది వచ్చి. ఓకే.
సో లిజనర్స్ విన్నారు కదా. సో ఈ సాఫ్ట్ టాకింగ్ ఇంకా షో నడుస్తూనే ఉంటుంది. మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ 441223770661 అండ్ ఇండియా నుండి అయితే 0406662453 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మీరు కాల్ చేస్తున్నానండి. మీన్ వాల్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. Welcome back people. మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మీకు సమర్పిస్తున్న వారు నాటా. అండ్ అందరికి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అండి. మన డైరెక్టర్ గారికి కూడా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే నాటాకి అక్కడ సెలబ్రేషన్స్ కి మన అధినాయకుడు బాలకృష్ణ గారు హాజరవుతున్నారనమాట, వెళ్ళబోతున్నారు. అక్కడ సందడి చేయనున్నారు. అండ్ మరి అక్కడి కార్యక్రమాలు ఏంటి, ఎలా జరుగుతున్నాయి అవన్నీ మనం నాటా ప్రెసిడెంట్ ఏవిఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. ఓకే, మనం ఏవిఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో. బిఫోర్ దాట్ మన అధినాయకుడు రిలీజ్ అయిపోయింది. ఇట్స్ అ సెన్సేషనల్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ, అందరికీ తెలుసు. అండ్ సార్ గారి జర్నీ, పరుచూరి మురళి గారి జర్నీ 89లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు. అండ్ వీ హ్యావ్ కాల్ ఆన్ ద లైన్. హలో హలో హలో, దిస్ ఇస్ ఏవిఎన్ రెడ్డి అండి, నాటా ప్రెసిడెంట్. హలో అండి, నమస్కారం అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. సో అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి? నాటాకి ఇప్పుడు అధినాయకుడు బాలకృష్ణ గారు సందడి చేయనున్నారు. మరి అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ మాకు బ్యూటిఫుల్ సెంటర్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ అని. హోటల్, యూనో, it's a 5-star hotel, Hilton Americas ani. Okay. 37 committees, you know, with 200 people day and night working hard to bring in a very nice convention. Wow. ప్రేక్షకులంతా బాలకృష్ణ గారి రాక చూస్తున్నారు, ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. యా ట్రిపుల్ క్యారెక్టర్ అధినాయకుడు అక్కడికి సందడి చేయడానికి వస్తున్నారనమాట. ఈ నెలాఖరున కదండి? అవునండి, జూన్ 29, 30th అండ్ జూలై 1st జరగబోతున్నది. ఓకే, సో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మెంబర్స్? లైక్ 200 మెంబర్స్ ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా పెద్ద సెలబ్రేషన్ జరగబోతుంది అక్కడ. అవునండి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిట్వీన్ 5,000 and 7,000 అండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 4,000 రిజిస్టర్ చేశారు, కానీ ఈ మంత్ లో ఎక్కువ. యూజువల్లీ ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఒక 30% ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీవేర్ క్లోజ్ టు 7,000 పీపుల్ అండి. ఓ మై గాడ్, సచ్ ఏ హ్యూజ్ సెలబ్రేషన్. సో మీకు రియల్ గా బిగ్ థ్యాంక్స్ అండి. షూర్ అండి, చాలా బాగా జరుగుతున్నాయి అన్ని. మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎన్నో ఉన్నాయి, ప్లస్ యూత్ యాక్టివిటీస్, స్పోర్టింగ్ ఈవెంట్స్, ఇలా తర్వాత మన ప్యానల్ డిస్కషన్స్ లో కూడా ఎన్నో మంచి మంచి టాపిక్స్, బిజినెస్ సెమినార్స్, ఎన్ఆర్ఐ సెమినార్స్, మన మెడికల్ సెమినార్స్, ఇవన్నీ కూడా జరగబోతాయి. ప్లస్ చాలా జరుగుతున్నాయండి. వెరీ నైస్ ప్రోగ్రామ్. మాకు మీరు నాటా 2012.org వెళ్తే మీకు ప్రతి కమిటీ రిపోర్ట్స్ అందులో ఉంటాయి. నైస్ అండి. సో అక్కడ షోకి అధినాయకుడు వెళ్తే, ఇక్కడ షోలో మనకి అధినాయకుడిని సృష్టించిన డైరెక్టర్ ఉన్నారనమాట, పరుచూరి మురళి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే అండి మురళి గారు. సార్ నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి సార్, మీరు చెప్పినవన్నీ విన్నానండి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు వస్తున్నారంటే నేను డిసెంబర్ లో వచ్చినప్పుడు వారిని పర్సనల్ గా కలిశాను. కలిస్తే మేము ఆహ్వానించగానే ఇమీడియట్ గా ఒప్పుకున్నారు. ఎంతో సంతోషం. అవునండి అవునండి అవునండి, కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. అదే, ఇంకా నేను ఈ మూవీ చూడలేదు, తప్పకుండా. అలాగే సార్, అలాగే సార్. ముందర ఈ పనులు బాగా చేయండి సార్, బాగా చాలా బాగా చెప్పారు. ముందర ఇవి సక్సెస్ అవ్వాలి. అదే 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 దాని కొరకే మా సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాగుంది, ఎంత ఫెసిలిటీస్ అవి ఇక్కడ బాగున్నాయి. చెప్పండి వారికి, వారు ఉన్నారా? వింటున్నానండి. మీరు బాలకృష్ణ గారు కూడా ఉన్నారా? బాలకృష్ణ గారు లేరు.
డైరెక్ట్ అటాక్ మనకి షోలోనే ఇస్తారు. ఓకే ఓకే, వారు వస్తారేమో అన్నట్టు చెప్పిండ్రి అర్జున్ గారు, మేబీ ఐ మిస్అండర్స్టూడ్. ఓకే, మరి మీ షో హ్యూజ్ 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 సక్సెస్ కావాలని అందరి టోరీ లిజనర్స్ అందరి తరఫు నుండి అండ్ యూనిట్ అందరి తరఫు నుండి అండ్ ఎస్పెషల్లీ పర్సనల్ గా డైరెక్టర్ గారి తరఫు నుండి నా తరఫు నుండి అందరి తరఫు నుండి మీకు హ్యూజ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఓ చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మా నుంచి నాట కార్యవర్గం నుంచి అందరికీ ఆహ్వానం, ప్రేక్షకులందరికీ తప్పకుండా వచ్చి మీరందరూ ఎంజాయ్ చేయాలని మా కోరిక. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. లైక్ నాట గురించి చెప్పడం జరిగింది. వావ్, కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నాయో తెలిసింది. అండ్ అక్కడికి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ గారు వెళ్తున్నారు అనమాట. అండ్ అక్కడ సందడి చేయబోతున్నారు. అండ్ వీ హావ్ కాల్స్ ఆన్ ద లైన్. హలో, జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. హాయ్. మారిషస్ నుంచి సంజీవ అండి. గుర్తుపట్టానండి, అప్పుడు గారు. బాగున్నారా? యా, నరసింహ అప్పుడు. అవునండి. అప్పుడు గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ఆ తెలుగు కళామ తల్లి వారి దివ్యమైన కరుణ కటాక్షం వల్ల మరి మీలాంటి తెలుగు సహృదయ దయ వల్ల బాగున్నాము మారిషస్ దేశంలో. వారు తెలుగు టీచర్ అక్కడ మారిషస్ లో. సో మరి ఈ రోజు మన స్టూడియోకి పరుచూరి మురళి గారు వచ్చారండి, అధినాయకుడు, డైరెక్టర్. చాలా సంతోషంగా ఉంది స్వామి, మీ కార్యక్రమం వింటున్నాను, అద్భుతంగా ఉంది. నేను ముఖ్యంగా ఎందుకు టోరీ వింటున్నానంటే ఏ విధంగా తెలుగు వాళ్ళు స్పష్టమైన శుద్ధమైన తెలుగు మాట్లాడతారో వింటూ ఉండగా మాకు చాలా ఆనందం వేస్తుంది. తెలుగు అంటే నా ప్రాణం స్వామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రాణం మీలాంటి వాళ్ళకి మోకరిల్లాలి సార్. తెలుగు అంటే అంత ప్రాణం పెట్టుకున్నా మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న తప్పు లేదండి. హలో. Oh, I'm really sorry Andy, some technical problem. I think call got disconnected. So so nice talking to you. And ee roju show lo Paruchuri Murali garu vichesi show ki oka type of I mean color add అయిందన్నమాట. అండ్ ఎన్నో విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను, బట్ ఇన్సఫిషియంట్ టైం. ఐమ్ ఫీలింగ్ సో బ్యాడ్ సార్. ఎన్నో విషయాలు రియల్గా తెలుసుకుందాం అనుకున్నాను, బట్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు అయిపోయింది. బట్ ఎనీవేస్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? టోరీకి వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలర్స్తో మీరు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవటం అంటే నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను 100%, అందులో నో డౌట్ అట్ ఆల్. అసలు అది నాకున్న ఇదే. హలో 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 హాయ్ అండి. హలో అండి, నా పేరు ఫణి కుమార్, కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ఫణి కుమార్ గారు, హౌ లక్కీ యు ఆర్ రియల్లీ. ఎందుకండి? షో అయిపోతుందని చెప్పబోతున్నాను, మీ కాల్ కనెక్ట్ అయింది. ఇప్పుడే అప్పటి గారు ఫోన్ చేశారు కదా, అందుకనే ట్రై చేశాను అనమాట. అప్పుడు తన కాల్ రీచ్ అయింది, నాది రీచ్ కాలేదు. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు రీచ్ అయింది. యా, గుడ్ గుడ్, లక్కీ. సో మురళి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, మురళి గారు బాగున్నారండి? బాగున్నాను సార్, నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మీ వాయిస్ సేమ్ పరచూరి వెంకటేశ్వరరావు గారు లాగా ఉంటుందండి. అదేంటంటే రైట్, సేమ్ అలానే ఉంటుంది సార్, అదే సాఫ్ట్. ఇద్దరిని పక్కన పెడితే కన్ఫ్యూజ్ అవుతాము. బాగుంది. ఇంకా మూవీ చూడలేదు సార్, కొంచెం వీకెండ్ వర్క్ బిజీ, దాని వల్ల చూడలేదు. ఈ వీకెండ్ వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. ఓకే సార్, ఓకే అండి, వర్క్ ఫాస్ట్. కానీ మా ఆవిడ మాత్రం అసలు ఆంధ్రుడు సినిమాకు పిక్చర్ ఫ్యాన్ అండి. ఆంధ్రుడికి చాలా మంది ఉన్నారండి ఫ్యాన్స్, నిజంగా. అసలు ఇప్పటికీ మేము ఎలా అంటే, నేను డివిడి కొనేస్తున్నాను సార్. మేము జెమినీ టీవీ, మాకు కూడా జెమినీ టీవీ అన్ని వస్తాయి, అంత చూస్తే అంత క్లారిటీ ఉండదు. సో డివిడి పెట్టుకొని చూస్తా ఉంటుంది ఎప్పుడు. మా ఇంట్లో అది కూడా లేదండి, డివిడి కూడా లేదు. మా ఇంట్లో ఏమి ఉండవండి, అసలు సీడీలు ఉండవు, డివిడీలు ఉండవు, ఏమి ఉండవు. నేను చేసిన సినిమాలు ఏమి ఉండవు అసలు. నిజమండి. ఓకే సార్. ఇక్కడ మాకు ఇంకా ఏముంది సార్, మేము కంపల్సరీ డివిడి మీదనే ఆధారపడాలి. నేను అగేన్స్ట్ అనమాట ఆన్లైన్ లో సినిమాలు చూడటము, పైరసీ నాకు నేను
అవునండి, అవును. అంటే ఆన్లైన్ లో సినిమా చూసేటప్పుడు జస్ట్ లిజనర్స్ కి అందరికి ఒకటే చెప్తానండి, ఆన్లైన్ లో సినిమా చూసేటప్పుడు మీరు దాన్ని ఆపరేట్ చేసి ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు సినిమాలు, అంతే కదా సార్? అలా ఆ ఎంజాయ్ చేసేటప్పుడు ఒక్కసారి మనం ఆన్లైన్ లో మనం డబ్బులు పెట్టకుండా దొంగతనంగా ఎంజాయ్ చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించండి సార్, దానివల్ల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతాయో మీకు తెలియదు. కొన్ని వందల ఫ్యామిలీస్ ఫుడ్ ని మీరు ఒక్కరే ఎంజాయ్ చేస్తున్నట్టు అది ఆన్లైన్ లో కనుక చూస్తే అట్లా దొంగతనంగా, అంత తప్పు. కొన్ని వందల ఫ్యామిలీస్ బ్లడ్ అది. అవునండి, అవునండి, అదండి. అంటే మనము మనిషి రూపంలో డ్రాకులాస్ అన్నమాట. అవును, డెఫినెట్లీ సార్. అది ఎందుకంటే ఇట్ ఈస్ అది రిలీజ్ అయిపోయి అదంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక 1 year తర్వాత లేకపోతే ఎప్పుడో వాళ్ళే అనౌన్స్ చేసిన తర్వాత మనం సైట్లోకి వెళ్ళి చూసుకోవటంలో తప్పులేదు కానండి. సినిమా రిలీజ్ అవ్వగానే ఆన్ స్పాట్లో రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు మనం వాళ్ళ వెళ్ళిపోయి చూసేటప్పుడు నిజంగా దాని మీద ఎన్ని ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి, అన్ని ఫ్యామిలీస్. ఎస్, అది ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్న ఎవరో ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, మనమే రోడ్డు దాటించాలన్న ఫీలింగ్ మనకు వస్తుందండి మనుషులు అయినప్పుడు. సో ఇది కూడా అలాంటిదేనండి. అంటే మీకు బిహైండ్ ద ఫ్యామిలీస్ కనపడరు కాబట్టి ఆ సైట్లో అలా పైరసీగా చూసేటప్పుడు మీరు డెఫినెట్లీగా ప్రతి ఒక్కరు లిజనర్స్ చెప్తున్నాను, అది ఫీల్ అవ్వాలి సార్. అది ప్రతి ఒక్కరు కూడా అది అంటే అది మీకు కనపడదు, ఆ ఫ్యామిలీ సఫరింగ్ కనపడదు, దాని మీద డిపెండ్ అయిన వ్యక్తులు మీకు కనపడరు. మీకు కనపడేది అక్కడ ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం కనపడదు అక్కడ. అట్లా సైట్లో చూసేటప్పుడు మనం ఫీల్ అవ్వాలి, అరే దీని వెనక ఎంతో మంది ఫ్యామిలీస్ ఉంటాయి, తప్పు ఇది అనేది. నాకు ఇది ఏంటంటే అమెరికాకు వచ్చి కూడా అందరూ చూస్తూ ఉంటారు అనమాట ఆన్లైన్ లో. ఒక్కొక్కరు మినిమం అండి ఎవరైనా మినిమం సంపాదిస్తారు, అంటే 30 లక్షలు ఇండియన్ కరెన్సీ ప్రకారం. అది రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలంటే అండి, బేసిక్ గా సొసైటీ మీద మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. అది నేను అనేది అంతే కదండి. అప్పుడు ఏంటంటే సొసైటీ మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అరే నేను ఒక్కడనే చూస్తే ఇదైపోద్దా అని అనుకుంటే అట్లా ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు, అదే మీకు కనపడదు. అందుకనే బ్లైండ్తో పోల్చానండి. అది ఒక గుడ్డివాడికి దారి కనపడకపోతే ట్రాఫిక్ లో మనం ఎలా అరే ఆ రోడ్డు అవతలకి దాటిస్తాము, హ్యూమానిటీ పనిచేస్తుంది. అది ఆ హ్యూమానిటీ ఉండాలి. మీరు సైట్ మనందరం వెళ్ళి సైట్లోకి వెళ్ళి చూసేటప్పుడు అది ఒక్క సెకండ్ ఆలోచించాలి, అరే ఇది ఎన్నో కోట్లు పెట్టి తీసుంటారు పాపం వాళ్ళు ఏమైపోతారు ఇలా చూస్తే అనే ఒక్క ఫీలింగ్ కనుక వచ్చింది అనుకో, అదే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెల్ఫ్ రియలైజేషన్. అది ఐ మీన్ నా వయసుకు తగ్గ మాట కాదు, నేను చెప్పకూడదు. ఐ మీన్ నేను నా ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు $10 పెట్టి వెళ్తావు, ఇంత దూరం వచ్చినావు, ఇండియా వదిలిపెట్టి ఇంత దూరం వచ్చినావు, సంపాదిస్తున్నావు, 70,000 సంపాదిస్తావు నెలకు మినిమం. అంటే ఎవరైనా సరే 70,000 సంపాదిస్తారండి, $70,000 మినిమం సంపాదిస్తారు, అంటే 30 లక్షలు. మంత్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, సరే ఓకే 4 weeks అనుకున్నా కూడా $40 ఖర్చు అవుతుంది అంతే. $40 అంటే నువ్వు ఇంట్లో ఐ మీన్ బయట భోజనం చేసే బదులు ఇంట్లో వంట చేసుకున్నావంటే సరిపోతుంది. అంటే నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదండి, బట్ దీంట్లో ఒకటి ఉంటుందండి పాజిటివ్. సర్దుకుని వెళ్ళటంలో తప్పు లేదు కానండి. ఇప్పుడు మనకి ఇంత వస్తుంది, మనం ఇంత సర్దుకోవాలి, ఇంత వెనకేసుకోవాలి అని అనుకోవటంలో గొప్ప రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉందండి దాంట్లో. అలా అని చెప్పేసి రూపాయి మిగిల్చుకోవటం కోసం తప్పు చేయకూడదు కదండి. నేను అనేది అంటే మనం అన్ని దాచుకొని ఇంకొకరి మనీని మనం లాక్కున్నట్టు కదండి. అది ఒక రకంగా క్రైమ్ కదండి. అది నేను అనేది అంటే మనం ఎలా ఈరోజు ఇప్పుడు చాలామంది మీకు తెలీదు మహానుభావులు ఎంతో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది వాళ్ళ లైఫ్లు చూసుకుంటే వాళ్ళు ఒకరోజు తిని ఒకరోజు పస్తు పడుకున్నారు. మీరు చూసుకుంటే ఒకరోజు పస్తు పడుకున్నంత మాత్రాన్ని వెళ్ళిపోయి పక్కాడు దోచేసుకుందాం అనుకోలేదు కాబట్టి వాళ్ళు మహానుభావులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు. అంటే అడ్జస్టింగ్ మెంటాలిటీ. ఈ రోజు మనకు లేదు, తప్పే ఉంది, ఒక పూట పస్తు పడుకున్నారు, రేపు దొరికింది కదా.
వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్స్ అండి. Thank you so much for calling. చాలా బాగా మాట్లాడారు. మీకు ఆల్ ద బెస్ట్ అండి. ఫ్యూచర్ లో మీకు ఇంకా మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్. Thank you. Bye. Bye. So that was the last caller of the show. And sir, thank you so much for coming to the show. We feel so pleasure having you on the show. Thank you so much. And ilage eppudu undandi chala soft ga and chala manchi stories tho meeru ravali. And Tollywood lo one of the busiest and one of the successful directors ga meeru undali. And next me upcoming projects annitiki kuda chala innovative ga ravalani mem korukuntunnam. And okkasari ma listeners andariki kuda me next upcoming projects okkasari cheppesayandi. ఒకటండి, అందా మీరు అన్నారు చూడండి, యూస్ సక్సెస్ టాపర్ లైక్ అది నాకు ఇష్టం ఉండదండి అసలు. బేసిక్గా ఏంటంటే యూస్ సక్సెస్ అయినా, ఎంత పెద్ద సక్సెస్ అయినా, ఎంత అధపాతాళంలో ఫెయిల్యూర్ వచ్చినా సరే ఎప్పుడు కూడా ఒక స్ట్రెంగ్త్తో ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ అంటే సక్సెస్ అనేది ఒళ్ళు మర్చిపోద్ది, కష్టం అనేది కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. అందుకే కష్టాలు ఎప్పుడు అదృష్టాలు. కష్టం వచ్చినప్పుడు నీకు కరెక్ట్గా రూట్ చూపిస్తూ ఉంటాయి. అది కర్తవ్యంతో కూడుకున్న రూటు. అప్పుడు నీకు అర్థమవుతుంది మనం ఎందుకు బతుకుతున్నాం, మనం చేయాల్సిన పని ఏంటి. అది మనం టాపర్ అనేసుకున్న మనం అంటే ఎవ్రీ మ్యాన్ సక్సెస్ కోసం పరిగెడతాడు. వరల్డ్ మొత్తం ఆ సక్సెస్ వెనకాల పరిగెడతా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్, అది కరెక్ట్ కాదు. అది లైఫ్ లో సక్సెస్ కాదు, కర్తవ్యం. ఇది ఈ పని నేను చేస్తానంటే ఇది నా కర్తవ్యం. అది రెస్పాన్సిబిలిటీగా తీసుకుని పని చేయాలి తప్పితే ఈ సక్సెస్ నాకు వచ్చేయాలా, ఈ సక్సెస్ పట్టుకో, ఈ సక్సెస్ తర్వాత నేను గ్రేట్ అయిపోవాలి అనుకుంటే ఆ రిజల్ట్ శూన్యం, జీరో. అది అలాంటి సక్సెస్ నాకొద్దు. ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్ నేను అంత ఇదిగా లైక్ చేస్తాను. దానివల్ల నేను ఎంతో కొంత లబ్ధి పొందుతున్నాను. దానివల్ల నాకు మనీ వస్తుంది, నా కుటుంబ సభ్యులను పోషించుకోగలుగుతున్నాను. అదే నాకు సక్సెస్. సో మీరేమనుకుంటున్నారో మీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ గా మీ రెస్పాన్సిబిలిటీ మీరు నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ రోజు షోని ముగిస్తున్నాం. రియల్లీ ఎన్నో లైక్ నీతులు తెలుసుకున్నాను, నేను మంచి లాజిక్స్ తెలుసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ నీతులు, ఐ ఫీల్ అండి మీరు యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఎందుకంటే నేను ముందు లైఫ్ లో ఎన్నో చేయాలనుకుంటున్నాను. సో ఐ ఫీల్ లైక్ ఈ లాజిక్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఎంత రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారో ఆ రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ నేను 1% అయినా ఐ షుడ్ and I must. Thank you so much for coming to the show, sir. Thank you so much. So listeners, విన్నారు కదా, this is the show and ఈ రోజు ఎన్నో తెలుసుకున్నాం. అండ్ అటు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అధినాయకుడు న్యూస్ అని కాదు, ఎన్నో విషయాలండి అవుట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ విత్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ ఈరోజు షోలో తెలుసుకుందాం. అండ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది షోకి అంటే బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్, బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు షోని ముగిస్తూ బాయ్, టేక్ కేర్, వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ.